హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం అబ్రివేషన్స్ లేదా విస్తరణ పదాలు వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్స్ని ఈరోజు క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క అబ్రివేషన్స్ టాపిక్ నుండి మీకు మినిమం 2 to 3 క్వశ్చన్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. ఇంపార్టెంట్ బిట్స్ని మీకు కవర్ చేసి అందించడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు నా యొక్క క్లాస్ని వినండి. మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అబ్రివేషన్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ చేయవద్దు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shineindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ బిట్, ISROను విస్తరించండి. ఆన్సర్ ఆప్షన్ 3, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇంపార్టెంట్ బిట్, ISRO అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ బిట్, ITDCని విస్తరింపుము. ఆన్సర్ ఆప్షన్ 2, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, TULF అనగా తమిళనాడు యునైటెడ్. నెక్స్ట్, LF అంటే ఏంటి అంటే LF అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2, లిబరేషన్ ఫ్రంట్. TU అంటే తమిళ్ యునైటెడ్, LF అంటే లిబరేషన్ ఫ్రంట్, తమిళ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్. నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో న్యూస్ పేపర్స్ పీరియాడికల్స్ల సర్క్యులేషన్ సర్టిఫై చేసే సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, ABC. నెక్స్ట్ బిట్, ASEAN అనగా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్. అండ్ నెక్స్ట్, A అంటే అసోసియేషన్, S అంటే సౌత్, E అంటే ఈస్ట్, అండ్ AN అంటే ఏంటి అని మనకి ఇక్కడ క్వశ్చన్. AN అంటే ఆన్సర్ ఆప్షన్ 1, ఏషియన్ నేషన్స్. టోటల్గా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. COFEPOSA కాఫీ పోసా దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 3, 1, 2 అంటే స్మగ్లింగ్కి అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించింది. ఈ రెండింటికి సంబంధించింది కాబట్టి ఆప్షన్ 1 and 2 అని థర్డ్ ఆప్షన్లో మెన్షన్ చేశాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫేమాలో M అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, మేనేజ్మెంట్. M అంటే మేనేజ్మెంట్. నెక్స్ట్ బిట్, PHCని విస్తరింపుము. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ప్రైమరీ హెల్త్ సెంటర్ PHC. నెక్స్ట్ బిట్, లేజర్ అనగా లైట్ యాంప్లిఫికేషన్ బై డాష్. ఆన్సర్ ఆప్షన్ 2, సిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. నెక్స్ట్ బిట్, ఇంటర్పోల్ను విస్తరింపుము. ఇది కూడా మీకు ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. రిపీటెడ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఇంటర్నేషనల్ క్రైమ్ పోలీస్ కమిషన్. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రైమ్ పోలీస్ కమిషన్. నెక్స్ట్ బిట్, AISSFను విస్తరింపుము. ఆన్సర్ ఆప్షన్ 4, ఆల్ ఇండియా సిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్. నెక్స్ట్ బిట్, మోడ్వాట్ను విస్తరింపుము. ఆన్సర్ ఆప్షన్ 2, మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. నెక్స్ట్ బిట్, NREPను విస్తరింపుము. ఆన్సర్ ఆప్షన్ 2, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బిట్, ATMను విస్తరింపుము. ఆన్సర్ ఆప్షన్ 1, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ATM అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. నెక్స్ట్ బిట్, ADBని విస్తరింపుము. అంటే ADB అంటే మనకి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB. నెక్స్ట్ బిట్, BARC బార్క్లో ఏ దేనిని సూచిస్తుంది? ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ ఆప్షన్ 2, అటామిక్. ఏ అంటే అటామిక్ని సూచిస్తుంది. నెక్స్ట్ బిట్, CAS అనగా కండిషనల్ యాక్సెస్
సి అంటే కండిషనల్, ఏ అంటే యాక్సెస్, ఎస్ అంటే ఏంటి అని మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఎస్ అంటే సిస్టమ్, అంటే ఆప్షన్ 2 సిస్టమ్ అనేది ఎస్. నెక్స్ట్ బిట్ BIMSTEC బిమ్స్టెక్లో బి ఏ దేశాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 బంగ్లాదేశ్ని సూచిస్తుంది. నెక్స్ట్ బిట్ CDAC అనగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్. అండ్ నెక్స్ట్ సి అంటే మనకి ఏంటి అని క్వశ్చన్. సో ఇక్కడ సి అంటే సెంటర్, డి అంటే డెవలప్మెంట్, ఏ అంటే అడ్వాన్స్, నెక్స్ట్ లాస్ట్ సి అంటే మనకి ఏంటి అని క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కంప్యూటింగ్. లాస్ట్ సి అంటే కంప్యూటింగ్. టోటల్గా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ బీబీసీలో సి దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 కార్పొరేషన్ని సూచిస్తుంది. నెక్స్ట్ బిట్ సిఎస్ఈను విస్తరింపుము. ఆన్సర్ ఆప్షన్ 2 సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ బిట్ ఎన్డిఎంఏను విస్తరింపుము. ఎన్డిఎంఏను విస్తరింపుము. ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ ఆప్షన్ 3 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. ఎన్డిఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. నెక్స్ట్ బిట్ ఎన్ఎస్సిఓ నాకోను విస్తరింపుము. ఆన్సర్ ఆప్షన్ 2 నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ బిట్ పోటాలో ఏ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 యాక్ట్. ఏ అంటే యాక్ట్ని సూచిస్తుంది. నెక్స్ట్ బిట్ ఎంఆర్ఐను విస్తరించండి. ఎంఆర్ఐ అనేది ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఇది ఎంఆర్ఐ అంటే ఇక్కడ మనకి ఆప్షన్ 3 మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. నెక్స్ట్ బిట్ పోటా POTA అనగా ఏంటి అంటే అబ్రివేషన్ ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ 1 ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. పోటా అంటే పి అంటే ప్రివెన్షన్, ఓ అంటే ఆఫ్, టీ అంటే టెర్రరిజం, ఏ అంటే యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. నెక్స్ట్ బిట్ ఐసిఐసిఐని విస్తరింపుము అంటే ఆన్సర్ ఆప్షన్ 1 ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ BARC అంటే ఏంటి? BARCని విస్తరింపుము. ఆన్సర్ ఆప్షన్ 4 బాబా అణుపరిశోధన కేంద్రము. నెక్స్ట్ బిట్ AIDS AIDSను విస్తరింపుము. ఆన్సర్ ఆప్షన్ 1 అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. నెక్స్ట్ బిట్ UGCను విస్తరింపుము. ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ ఆప్షన్ 1 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. నెక్స్ట్ బిట్ EFA అనగా ఏంటి అంటే EFAని విస్తరింపుము. ఆన్సర్ ఆప్షన్ 1 ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. నెక్స్ట్ బిట్ హెచ్టిటిపిని విస్తరింపుము. ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ ఆప్షన్ 2 హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ బిట్ INSA అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ. నెక్స్ట్ బిట్ NMDCని విస్తరింపుము. ఆన్సర్ ఆప్షన్ 4 నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ బిట్ ISI అనగా విస్తరింపుము అంటే ISI అంటే మనకి ఆన్సర్ ఆప్షన్ 3 ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ముఖ్యమైనటువంటి అబ్రివేషన్ లేదా విస్తరణ పదాలు. సో ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన PDFs కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shanindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.